everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. And now we were having a Telegram channel. ఈ Telegram channel లో ప్రతి నిమిషము కూడా మంచి అవుట్ఫిట్ సజెషన్స్ అలాగే టాప్ డిస్కౌంటెడ్ డీల్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి. అన్ని డీల్స్ మీద మంచి డిస్కౌంటే ఉంటుంది. సో దట్ మీరు మీ మనీని చాలానే సేవ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఛానల్ అంతా చెక్ చేయండి. వర్త్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కమ్యూనిటీ పోస్ట్లో ఉంది. ఒక్కసారి చెక్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో పిల్లలకి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా. వాటిలో ఫస్ట్ వన్ ఇస్ వడ్డానం లేదా వడ్రానం. దీన్ని మనం ఇంగ్లీష్లో వేస్ట్ బెల్ట్ ఆర్ హిప్ బెల్ట్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ ఎక్కువ టైం వేస్ట్ చేయకు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ వేస్ట్ టూ మచ్ టైమ్ ఆర్ సో మచ్ టైమ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో అయితే 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఇస్ తులసి ఆకులు లేదా తులసి చెట్టు ఆకులు. వీటిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్. అదేంటంటే నువ్వు చిన్న పిల్లలా ప్రవర్తించకు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ ఏం మాట్లాడుతున్నావు, పిచ్చి పట్టిందా? ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్, ఆర్ యూ క్రేజీ ఆర్ ఆర్ యూ క్రేజీ, వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ ఈ విధంగా అడుగుతాం. ఆర్ యూ క్రేజీ అంటే నీకు పిచ్చుందా లేదా నీకు పిచ్చి పట్టిందా అని. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే డోంట్ టాక్ టూ మచ్ టు పీపుల్ యూ డోంట్ నో. డోంట్ టాక్ టూ మచ్ టు పీపుల్ యూ డోంట్ నో ఆర్ దట్ యూ డోంట్ నో అంటే నీకు తెలియని వాళ్లతో నువ్వు ఎక్కువగా మాట్లాడొద్దు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ why did you go to their house when you don't know him or why did you go to their house when you don't know her or when you didn't know her అంటే నీకు అతను లేదా ఆమె ఎవరో తెలియనప్పుడు నువ్వు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ రాయకుండా ఏం చూస్తున్నావు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్ వితౌట్ రైటింగ్. వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్ వితౌట్ రైటింగ్ ఈ విధంగా అడుగుతాం. వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్ అంటే నువ్వు ఏం చూస్తున్నావు లేదా దేని వైపు చూస్తున్నావు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ how long will it take you to finish if you just sit there and watch. How long will you take you to finish if you just sit there and watch అంటే నువ్వు అక్కడ కూర్చొని అలాగే చూస్తూ ఉంటే పూర్తి చేయడానికి నీకు ఎంత టైం పడుతుంది అని. Another example is finish writing quickly and have lunch. Finish writing quickly and you have lunch అంటే నువ్వు రాయడం త్వరగా పూర్తి చేసి భోజనం చెయ్యి లేదా లంచ్ పూర్తి చెయ్యి అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ ఎండలో బయటికి వెళ్ళకు. ఇది కూడా సమ్మర్ సీజన్లో చాలా ఎక్కువ సార్లు చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ గో అవుట్ ఇన్ ద సన్. డోంట్ గో అవుట్ ఇన్ ద సన్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని కూడా చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ఇఫ్ ఐ సీ యూ గోయింగ్ అవుట్ ఇన్ ద సన్ ఐ విల్ హిట్ యూ రైట్ దేర్. ఇఫ్ ఐ సీ యూ గోయింగ్ అవుట్ ఇన్ ద సన్ ఐ విల్ హిట్ యూ రైట్ దేర్ అంటే నువ్వు ఎండలో బయటికి వెళ్ళడం నేను చూసినట్లయితే నేను నిన్ను అక్కడే కొడతాను అని. Another example is how many times do I have to tell you to go outside after the sun goes down. How many times do I have to tell you to go outside after the sun goes down అంటే ఎండ తగ్గిన తర్వాత బయటకు వెళ్ళమని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని. ఆఫ్టర్ ద సన్ గోస్ డౌన్ అంటే ఎండ తగ్గిన తర్వాత అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ ఎండలో ఆడితే చెమటకాయలు వస్తాయి. ఇది కూడా చాలా సార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ ప్లే ఇన్ ద సన్ యూ విల్ గెట్ ప్రిక్లీ హీట్. ఇఫ్ యూ ప్లే ఇన్ ద సన్ యూ విల్ గెట్ ప్రిక్లీ హీట్ ఈ విధంగా చెప్తాం. ప్రిక్లీ హీట్ అంటే చెమటకాయలు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ you should take a clean bath twice or you should take a clean bath twice a day అంటే నువ్వు రోజులో 2 సార్లు నీటిగా లేదా శుభ్రంగా స్నానం చేయాలి అని. Another example is you should definitely shower twice a day in the summer. You should definitely shower twice a day in the summer అంటే నువ్వు వేసవిలో లేదా సమ్మర్లో
రోజుకి తప్పనిసరిగా లేదా ఖచ్చితంగా 2 సార్లు స్నానం చేయాల్సిందే అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ వెళ్ళొద్దని చెప్పినా ఎందుకు వెళ్ళావు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో why did you go out or why did you go even though I told you not to go. Why did you go even though I told you not to go. ఈ విధంగా అడుగుతాం. even though I told you not to go అంటే నేను నిన్ను వెళ్ళొద్దని చెప్పినప్పటికీ కూడా అని. Now the first example is have you decided not to listen to anything I say. Have you decided not to listen to anything I say అంటే నేను చెప్పింది ఏది కూడా వినకూడదు అని నువ్వు డిసైడ్ చేసుకున్నావా లేదా నిశ్చయించుకున్నావా అని. Another example is I feel the same way when I see your behavior. I feel the same way when I see your behavior అంటే నీ ప్రవర్తన చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తోంది అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ అర్థం కాకుండా మాట్లాడకు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో డోంట్ టాక్ వితౌట్ అండర్స్టాండింగ్. డోంట్ టాక్ వితౌట్ అండర్స్టాండింగ్ అంటే నీకు అర్థం కాకుండా నువ్వు మాట్లాడకు అని. అదే డోంట్ స్పీక్ ఇన్ అ వే దట్ అదర్స్ కెనాట్ అండర్స్టాండ్. డోంట్ స్పీక్ ఇన్ అ వే దట్ అదర్స్ కెనాట్ అండర్స్టాండ్ అంటే ఇతరులు అర్థం చేసుకోకుండా లేదా ఇతరులకి అర్థం కానట్లుగా నువ్వు మాట్లాడకు అని. Another example is you should get used to speaking louder. You should get used to speaking louder అంటే నువ్వు ఇంకాస్త గట్టిగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి అని. గెటింగ్ యూజ్డ్ టు సంథింగ్ అంటే ఏదైనా అలవాటు చేసుకోవడం అని. Now the second example is because no one is listening to what you are saying. Because no one is listening to what you are saying అంటే ఎందుకంటే నువ్వు మాట్లాడేది ఎవరు వినడం లేదు లేదా నువ్వు చెప్పేది ఎవరికి వినాలని లేదు లేదా వినపడటం లేదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఫ్రిడ్జ్ డోర్ అస్సలు తీయొద్దు. ఇలా కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ షుడెంట్ ఓపెన్ ద ఫ్రిడ్జ్ డోర్ అట్ ఆల్. యూ షుడెంట్ ఓపెన్ ద ఫ్రిడ్జ్ డోర్ అట్ ఆల్ ఆర్ యూ షుడ్ నాట్ ఓపెన్ ద ఫ్రిడ్జ్ డోర్ అట్ ఆల్. ఈ విధంగా చెప్తాం. డోంట్ ఓపెన్ అట్ ఆల్ అంటే అస్సలు ఓపెన్ చేయొద్దు అని. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే వై డూ యూ కీప్ ఓపెనింగ్ ద ఫ్రిడ్జ్ డోర్ ఆల్ ద టైమ్. వై డూ యూ కీప్ ఓపెనింగ్ ద ఫ్రిడ్జ్ డోర్ ఆల్ ద టైమ్ అంటే నువ్వు మాటి మాటికి లేదా ప్రతిసారి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ ఎందుకు చేస్తూనే ఉంటావు అని. Another example is the doctor said you shouldn't drink cool water at all or the doctor said you should not drink chilled water at all అంటే డాక్టర్ నిన్ను కూల్ వాటర్ అస్సలు తాగొద్దని చెప్పారు అని. Now the last sentence is తినకుండా ఎందుకు పడేశావు లేదా ఎందుకు విసిరేశావు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో why did you throw it away without eating it. Why did you throw it away without eating it. ఈ విధంగా అడుగుతాం. why did you throw it away అంటే నువ్వు ఎందుకు విసిరి పారేశావు అని. ఫస్ట్ ఎగ్జాంపుల్ is do you do the same thing at school every day. Do you do the same thing at school every day అంటే నువ్వు స్కూల్లో కూడా ఇదే పని రోజు చేస్తావా లేదా రోజు ఇదే పని చేస్తావా అని. Another example is from tomorrow I will cook whatever you like, you eat it all. Or from tomorrow I will cook whatever you like, so eat it all అంటే రేపటి నుంచి నీకు నచ్చినవే లేదా నీకు ఏదైతే నచ్చుతుందో అదే వండుతాను కాబట్టి నువ్వు మొత్తం తిను అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.